తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో వాటి వెంటనే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావు గారు నిరాహార దీక్ష 2 రోజులు చేపట్టడం జరిగింది. మరి తెలంగాణ ఫీజులు లేకుంటే బీజేపీ లడాయి అనే ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. మాట్లాడదాం, మనతో ప్రభా గౌడ్ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. అక్కడ నమస్తే, చెప్పండి మేడం, ఏ విధంగా 2 రోజుల నుంచి నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది? నేటితో 2వ రోజు మా అధ్యక్షులు రామచంద్రరావు గారు దీక్ష మొదలుపెట్టి, ఆయన దీక్ష మొదలుపెట్టింది ఎవరి కోసం? బిడ్డల కోసం, బిడ్డల చదువుల కోసం, వాళ్ళ ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఆయన ఈ రోజు దీక్ష అనేది మొదలు పెట్టడం జరిగింది నిన్న. సో ఈ 2వ రోజు ఆయన చేసేది ధర్మ పోరాటం. ఎవరి కోసం? బిడ్డలకి బతుకు పోరాటం అనేది చూపిస్తున్నారు. అంటే వాళ్ళ బతుకుని ఎలా సరిచేయరు, ఇలా మీరు అంగట్లో బొమ్మలాగా వాళ్ళని బయట రోడ్డు మీద రోడ్డు పాలు చేశారు, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం వీళ్ళంతా ఓట్లు ఎందుకు వేసి గెలిపించారు? వాళ్ళు ఊరూరా తిరిగిండ్రు, అవునా కదా? ఊరూరా తిరిగింది, అమ్మా ఓటయ్యు, అయ్యా ఓటయ్యు అని భిక్షం ఎత్తుకున్నట్టు ఓట్లు అడుక్కున్నారు. మరి వాళ్ళు భిక్షం ఎత్తుకున్నట్టు ఓట్లు అడుక్కున్నారు కాబట్టి ఈరోజు విద్యార్థులు కూడా అయ్యా మాకు ఫీజు రీంబర్స్మెంట్ చెయ్యు అని చెప్పి అడుక్కోవాలా అని మేము అడుగుతున్నాం. అడుక్కోవాల్సిన అవసరం ఉందా విద్యార్థులకి? ప్రభుత్వ ధర్మం ఏంటి? ఫీజు రీంబర్స్మెంట్ చేయడం ప్రభుత్వ ధర్మం, అంతేగాని విద్యార్థులు అడుక్కోవడం కాదు. తెలంగాణ విద్యార్థుల హక్కు ఏంటి? ఫీజు రీంబర్స్మెంట్ తీసుకోవడం. ఎందుకు ఇస్తున్నాం అసలు ఫీజు రీంబర్స్మెంట్? ఎవరి కోసం ఇస్తున్నాం? ప్రధానంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి విద్యార్థుల ప్రధాన కారణం. అలాంటి విద్యార్థులు ఎందుకన్నా ఇట్లా తొంగలో తొక్కుతుంది? వాళ్ళకి ఇచ్చిన హామీలు ఎందుకని నెరవేర్చట్లేదు? ఎందుకు తొంగలో తొక్కుతున్నాయి అంటే, ఈ కాంగ్రెస్ సర్కార్ దృష్టిలో చదువుకోవాలన్నా, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలన్నా, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అవ్వాలన్నా కూడా అది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే అవ్వాలి. నిరుపేద ప్రజలు గాని, గరీబోలి బిడ్డలు గాని, వ్యవసాయం చేసే బిడ్డలు గాని ఎవ్వరు కూడా అవ్వకూడదు. ఒక కాయగూరలు అమ్మే వాళ్ళ బిడ్డలు గాని, ఐరన్ షాప్లు ఉన్న వాళ్ళ బిడ్డలు గాని, ఏ పని చేసి చిన్న చిన్న పనులు, కూలి పనులు చేసుకునే బిడ్డలు ఎవ్వరు కూడా సమాజంలో పెద్ద పేరు రాకూడదు, టాపర్స్ అవ్వకూడదు, ఉద్యోగాలు రాకూడదు. వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తే ఏమవుతుంది? వాళ్ళందరికీ తెలివి మీరిపోతుంది కదా. కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే పేదోళ్ళు పేదోళ్ళలాగే ఉండాలి, గొప్పోళ్ళు ఇంకా గొప్పగా బతకాలి, అది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. అందుకని చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి మాట తప్పే ప్రభుత్వం కాబట్టి అదొక ఊసరి వెళ్ళి ప్రభుత్వం అని నేను చెప్తున్నా. ఊసరి వెళ్ళి ఎట్లా కలర్స్ మారుస్తూ ఉంటది, అట్లా ఓటుకు ఒక కలర్స్ మారుస్తూ ఉంటది కాంగ్రెస్ సర్కారు. వీళ్ళ గురించి మనం ఉమ్మేస్తారు ప్రజలు. ఈ రోజు దీక్ష జరుగుతుంది కదా, దీక్ష జరుగుతున్నప్పుడు మనం ఒక బిడ్డల కోసం దీక్ష చేస్తున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా సిగ్గు గాని ఉందా అని అడుగుతున్నాం. మేము ఇక్కడ బుద్ధి ఉందా అని అడుగుతున్నాం. ఎంత నిర్లక్ష్యము, ఎంత తలపొగరు. కాకపోతే విద్యార్థుల జీవితంతో ఆడుకుంటారా ఎవరైనా? విద్యార్థుల జీవితం ఆడుకోకూడదు కదా. నువ్వు రాజకీయం చెయ్యు, ఏం చేయాలి? రాజకీయంగా నువ్వు పథకాలు అన్నావు, అన్ని పథకాలు దొంగ పథకాలు చెప్పావు, ప్రజలు నమ్మి ఓటేశారు, కానీ ఆ పథకాలు నువ్వు నెరవేర్చలేదు. సరే, నీకు ప్రచారాలు ఎందుకు? ప్రచారాలు దేనికి చేస్తున్నావు? ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ప్రచారానికి పెట్టే డబ్బు ఏదో 15,000 కోట్లు డైరెక్ట్ గా ఫీజు బకాయిలు చెల్లించేస్తే అయిపోతుంది కదా. ఎందుకు చెల్లించట్లేదు అంటే, ప్రచారాలు చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉంటాయి. మీ క్యాబినెట్ అంతా హెలికాప్టర్లో తిరగడానికి, ఈ ఎక్స్పెండిచర్ ఆ ఎక్స్పెండిచర్ తిరగడానికి, మీరు లండన్ లో అమెరికాలో పోవడానికి, మిగతా మీ ఎంఐఎం పార్టీ అధ్యక్షులు వాళ్ళు అక్కడ పెళ్లిళ్ళు చేసుకోవడానికి, ఇవన్నీ ఎవరి డబ్బులు? ప్రజలు ట్యాక్స్ రూపంలో చెల్లించి డబ్బులతో మీరు ఎంజాయ్ చేస్తున్నారు బాగానే. మరి అదే విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తు కోసం, వీళ్ళు ఎంజాయ్ చేయడానికి డబ్బులు అడగట్లేదు కదా, వాళ్ళ భవిష్యత్తు కోసం డబ్బులు అడుగుతున్నారు. మరి అది ఎందుకు ఇవ్వట్లేదు? ఇవ్వాల్సిన బాధ్యత నీకుందా లేదా? ఈ రోజు తల్లిదండ్రులు తల్లి పుస్తులు తాకట్టు పెట్టి, భూములు తాకట్టు పెట్టి దేనికి పిల్లలకి ఖర్చు పెడుతుంది? ఫీజులు ఎందుకు కడతాం చెప్పండి? రేపు నా బిడ్డకి ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం ద్వారా జీతం వస్తుంది, జీతం ద్వారా అప్పు కొంచెం తీర్చుకొని మేము కొంచెం తినొచ్చు అని ఒక ఆశతో, ఈ రోజు ఆశ లేకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి కుర్చీ మీద కూర్చొని ఏం చేయడానికి చెప్పండి? ఏం చేయడానికి? వాళ్ళ తమ్ముళ్ళకి అందరికీ వ్యాపారం కమిషన్లు చెప్పడానికా? కాదు కదా. గాంధీ విగ్రహం కోసం నీకు డబ్బులు కావాలి, డబ్బులు వస్తాయి. ఇక్కడ ప్రాజెక్టులు చేయడానికి డబ్బులు వస్తాయి, కానీ పేద పిల్లలకి ఫీజు రీంబర్స్మెంట్ చేయడానికి మాత్రం నీకు డబ్బులు రావు. ఇలాంటి పరిపాలనలో మనం ఉన్నామంటే మనం సిగ్గు చేటు.
భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటుంది, విద్యార్థుల పక్షాన్నే ఉంటుంది, ఉంటాది కూడా. మేము చేసేది ధర్మ పోరాటం, అది విద్యార్థుల బతుకు కోసం మేము చేస్తున్నాం. అంతేగాని వాళ్ళ భవిష్యత్తు నాశనం చేస్తాము, మేము ఇట్లానే అంగట్లో వదిలేస్తాము అని కాంగ్రెస్ పార్టీ ఊసరవెల్లి నాటకాలు ఆడితే మాత్రం మేము ఇదే ఉద్యమాన్ని ఇంకా పొడిగిస్తాము. అదే ఇప్పుడు విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మీ పోరాటం ఉండాలన్నా కేవలం 2 రోజుల వరకు ఎందుకని నిరాహార దీక్ష? ఈ 2 రోజులు చేస్తేనే నేను 10% రిలీజ్ చేశాడు. ఇక నుంచి ఇప్పుడు మేము ఏం చేస్తాం, ఇక నుంచి మేము తక్షణంగా మేము ప్లానింగ్ చేసుకుంటాం, ఒక్కొక్క పోరాటం చేస్తూనే ఉంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం కూసాలు పునాదులు కదిలే వరకు మేము పోరాటం చేస్తాం. అది ఎట్లా అయినా ఫీజు బకాయిలన్నీ కూడా వాడు చెల్లించే వరకు మా పోరాటం అనేది ఉధృతంగా ఉంటుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని వదిలే పరిస్థితి లేదు. ఇదే విద్యార్థులే లాటరీ చార్జ్ చేస్తున్నాడు కదా, లాటరీ చార్జ్ నువ్వు ఎవరిని చేయాలంటే గూండాయిజం చేసే వాళ్ళని, రౌడీయిజం చేసే వాళ్ళని, భూదోపిడి చేస్తున్నారు చూసావు, భూదోపిడి చేసే వాళ్ళని, అక్రమంగా ఆస్తులన్నీ కాజేస్తున్న వాళ్ళని, ఇప్పుడు 22A కొంతమంది ప్రైవేట్ భూములు పెట్టారు, ఇట్లాంటి భూదోపిడి చేసే వాళ్ళందరినీ నువ్వు లాటరీ చార్జ్ చేయి. అంతేగాని విద్యార్థుల మీద నీ ప్రతాపం చూపించొద్దు. నువ్వు విద్యార్థుల మీద లాటరీ చార్జ్ చేస్తే ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు కూడా సిద్ధంగా లేరు. అదే లాటరీ నీ మీదకి వచ్చే పరిస్థితి ఉంటది. నిన్నే ఒక నాయకుడు చెప్పాడు, నువ్వు ఖైదీ నెంబర్ 4170, ఎవరై ఖైదీ నెంబర్ 4170, నీ జైలు నువ్వు గుర్తుపెట్టుకో అని మేము క్లియర్ గా చెప్తున్నావు. ఎందుకంటే నువ్వు ఏ కేసు విషయంలో జైలుకి వెళ్ళావు నీకు తెలీదా? ఓటుకి నోటు విషయంలో నువ్వు వెళ్ళావు. నువ్వు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాబట్టి నువ్వు ఆ మాట్లాడే ప్రతి మాటలు, నువ్వు నీ ఆలోచన ప్రతి ఆలోచన కూడా రియల్ ఎస్టేట్ విధంగానే ఉంటుంది. ఇక్కడ ఇంతవరకు కూడా విద్యామంత్రి లేడు, తక్షణం నువ్వు విద్యామంత్రిని పెట్టు. ఎందుకు నువ్వు విద్యామంత్రిని పెట్టట్లేదు? అన్ని పోర్ట్ఫోలియో ఎందుకు నీకెందుకు పెట్టుకున్నావు? దేనికోసం పెట్టుకున్నావు? హోమ్ మినిస్టర్ పెట్టుకున్నావు, ఎవరికి అన్యాయం చేసినా కూడా ఎవడు పట్టించుకున్నాడు లేడు. ఈ రోజు విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తున్నాం, పట్టించుకునే వాళ్ళు లేరు. ఇలాంటిది కొనసాగితే మేము ఒప్పుకునే పరిస్థితి ఉండదు. మరోవైపు ఆయుష్ డాక్టర్లు కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి. గత 20 రోజుల నుంచి వాళ్ళు పోరాటం చేస్తున్నారు, ఇంతవరకు వాళ్ళ న్యాయం కూడా జరుగుతుంది. వాళ్ళ తరపున మేము ఎందుకని కొట్టాడట్లేదు? మేము అందరి తరపున కొట్లాడుతున్నాం. మేము ఇక్కడ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ప్రతి చోట మేము కొట్లాడుతున్నాం. కాకపోతే విద్యార్థుల కోసం మేము ఎందుకు దీక్ష పట్టామంటే అది వాళ్ళ బతుకు, వాళ్ళ భవిష్యత్తు. ఈ రోజు విద్యార్థులు లేకపోతే మన సమాజం లేదు. మన తెలంగాణ సమాజం ఉంటే విద్యార్థులు ఉంటేనే మనం ఉన్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డి యుఎస్ పోయి రండి ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్తున్నాడా లేదా? పెట్టుబడులు పెడితే ఫ్యూచర్ చాలా బాగుంటుందని చెప్తున్నాడు విదేశాల్లో ఉన్న వాళ్ళకి. మరి పెట్టుబడి పెడితే ఫ్యూచర్ బాగుంటుందని చెప్తున్నారు రేవంత్ రెడ్డికి. మరి ఇక్కడ ఫ్యూచర్ కోసం ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏంటి? ముందు తెలంగాణలో ఉన్న విద్యార్థులకి నువ్వు ఫ్యూచర్ ఇవ్వు, ఫీజు రీఎంబర్స్మెంట్ చేసి. ఇక్కడ ఎందుకంటే కాలేజీలు కూడా మూసేసే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఫీజులకి శాలరీలు ఇవ్వలేక, క్వాలిటీ టీచర్స్ లేరు, బయటికి పోతున్నారు. క్వాలిటీ టీచర్స్ లేక బయటికి పోతున్నారు. మౌలిక సదుపాయాలు స్కూల్స్ లో లేవు, గవర్నమెంట్ కళాశాల లేవు. కొన్ని ప్రైవేట్ కాలేజీలకు వెళ్దామంటే వీడేం ఫీజు రీఎంబర్స్మెంట్ చేయక రోడ్లు పట్టుకొని ఏడుస్తున్నారు. వాళ్ళ శాపం ఖచ్చితంగా చెప్తున్నా. ఈ రోజు ఏదైతే 20 లక్షల మంది విద్యార్థులు బాధ అనుభవిస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళ కుటుంబ శాపం అనేది ఈ రోజు రేవంత్ రెడ్డి పాలనకి తగులుతుంది, రేవంత్ రెడ్డికి తగులుతుంది. ఏదైతే వీళ్ళు చెప్పినవన్నీ వీళ్ళు చెల్లించకపోతే మా పోరాటం ఇంకా కొనసాగిస్తాము చెప్తున్నాం కదా. ఖచ్చితంగా కాంగ్రెస్ కూసాలు బద్దలయ్యే వరకు మేము ఆగం. మీ లడాయి ఇక్కడ మీ కార్యాలయంలో కాకుండా సచివాలయం దగ్గరికి వెళ్ళి చేయొచ్చు కదా, మరి ఇక్కడ ఎందుకు చేస్తున్నారు? చేత కానీ సిగ్గులేని దద్దమ్మ రేవంత్ రెడ్డికి మా పార్టీ ఆఫీస్ ముందు మేము నిరాహార దీక్ష చేస్తామంటేనే పర్మిషన్ ఇవ్వలేదు. మొన్నటికి మొన్న మేము ధర్నా చేసాం, అవునా? ఇక్కడ రాహుల్ గాంధీ అక్కడ మా నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేస్తే మేము గాంధీ భవన్ కి వెళ్ళి ధర్నా చేద్దామని మేము ఇక్కడ పట్టుకుంటే ఏం చేశాడు సిగ్గులేని రేవంత్ రెడ్డి? ఏం చేశాడు? ఇక్కడ వ్యాన్లు పెట్టేసి, తాళ్లు పెట్టేసి, బారుకోళ్ళు పెట్టేసి మమ్మల్ని అక్కడి నుంచి అక్కడికి రాకుండా చేశాడు, అవునా? మేము ఎక్కడ బయటకు వస్తే వాళ్ళ ప్రభుత్వం ఎక్కడ కదిలిపోతుందని భయంతోనే మమ్మల్ని ఇక్కడి నుంచి అక్కడికి రానిలేడు వాడు. మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, మేము వస్తే భయపడుతుంటే. మేము ఇంకా అక్కడికి వస్తే ఆగుతాడా? ఆగలడా? కానీ వస్తాం. నువ్వు ఎంత కాలం మమ్మల్ని ఆపినా కూడా వస్తాం. ఇప్పుడు బాల్ ఉంది కదా, బాల్ ని ఎంత ఫోర్స్ గా నువ్వు కూర్చోబెడితే అంత ఫోర్స్ గా పైకి వస్తుంది. అదే విధంగా ముఖం పగిలిపోయే రోజు ఖచ్చితంగా వస్తుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? వస్తే స్ట్రాటజీ ఏంది? నెక్స్ట్ ఎలక్షన్ కి ఖచ్చితంగా బీజేపీ జెండా తెలంగాణలో ఎగరవేసి తీరుతాం. మా లక్ష్యం ఒకటే, వికసిత్ భారత్, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. ఇది మా లక్ష్యం. కింద వరకు ప్రతి ఒక్క నిరుపేదకి కూడా ఫలితాలు అందాలి, అన్ని ఫలాలు రావాలి, నవ సమాజం అనేది నిర్మాణం కావాలి అన్నది మా లక్ష్యం. ఖచ్చితంగా మా లక్ష్యాన్ని మేము చేరువవుతాం. ఎందుకంటే మాకు రాహుల్ గాంధీకి ఉన్న స్వార్థం లేదు. మా మోడీ గారికి ప్రజలే కుటుంబం, మేమే ఆస్తి. ఆయనకి సొంత ఇల్లు కూడా లేదు. వీళ్ళగా
కోట్లు, వేలకు వేల లక్షల కోట్లు అనేది కాజేసే పరిస్థితి మాకు ఎవ్వరికీ లేదు. మా మోడీ గారికి అంతకన్నా లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ప్రజల కోసమే ఆయన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. స్వార్థం లేని ప్రధానమంత్రి ఎవరు అంటే అది మా నరేంద్ర మోడీ గారే అన్న విషయం మేము క్లియర్ గా కుండ బద్దలు కొట్టి మేము చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ.